హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్‌లో మీకు ఒకటి చూపిస్తాను. పొద్దున్నే కిందకొచ్చాను. రాగానే ఏమంటే మా ఆఫీస్ గాడు నేను చూపిస్తాను అని చెప్పింది ఇదే అనమాట. మా ఫిజ్ గాడు నీట్‌గా చదువుతున్నాడు. ఒక్కొక్కసారి చెప్పిన పని చేసేస్తాడంట. మా అత్తయ్య చెప్తా ఉన్నారు. మా మోహన్ నాకు కొంచెం హెల్త్ బాలేదుగా. పాపం బాలేనప్పటి నుండి భలే హెల్ప్ చేస్తున్నాడంట మా ఫిజ్ గాడు. అంటే ఇదంతా మా శిరీష డ్యూటీలేండి. పొద్దున్నే వచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని అని సర్దుకుంటా ఉంటుంది. మా మోహన వచ్చేసి కిచెన్‌లో వంట చేయడము అవన్నీ. వీళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టడము. ఇంకా మా అత్తయ్య కూడా ఒక పక్క హెల్ప్ చేస్తూ ఉంటారు జడలు వేయడము. చెప్తా ఉందా అంటే మోహన మంచి నిద్రలో ఉన్నారండి మేము వచ్చినప్పుడు మీరు. ఇంకా నిన్న మార్నింగ్ ఏమంటే అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమంటే మా అత్తయ్యని అడిగా, ఆంటీ మనం కూడా అలసందల వడలు చేసుకుందామా రేపు మార్నింగ్కి అనేసి అన్న. ఎందుకంటే అక్కడ మున్రాజ్ ఆంటీ చేశారు కదా, ఒకటే ఒక వడ తిన్నాను అంతే. ఇంకా టైం సరిపోలేదు, మళ్ళీ తినాలనిపించలేదు, మళ్ళీ సడన్గా వచ్చేసాం కదా, సరే చేసుకుందాంలేమ్మా నాటుకోడి చికెన్ పులుసు చేసుకొని అనేసి అన్నారనమాట ఆంటీ. ఇంకా దాని తర్వాత మళ్ళీ అబ్బు హారిక వాళ్ళు వచ్చారు. ఇంకా అనుకోకుండా మేము సూలూరుపేటకి వెళ్ళిపోయాము. ఇంకా మా అత్తయ్య ఏమంటే మేము వచ్చేసరికి పడుకునేసి ఉన్నారు, డిస్టర్బ్ చేయలేదు. మేము వెళ్ళి ఇంకా పడుకునేసాము. అలా మా అత్తయ్య ఏమంటే మర్చిపోయినట్టున్నారు. 12:30కో 1:30కో అలా లేచి అప్పుడు నానబెట్టారంట. అలసందలు తెప్పించుకోవడం మర్చిపోయి ఇంకా శనగపప్పు ఉంటే కనీసం ఈ మసాలా వడలైనా వేద్దాము అన్నట్టుగా నానబెట్టారంట. అదే మోహన చెప్తుంది, అక్క నైట్ నిద్రే పోలేదు అత్త, అప్పుడేమో గుర్తుకొచ్చినట్టుంది అప్పుడు నానబెట్టింది పప్పు అనేసి అంటా ఉంది. నేనైతే అసలు ఆంటీకి ఈ విషయం చెప్పిందే మర్చిపోయాను వడల గురించి. ఇంకా ఇలా ఇదంతా చెప్పేసరికి మీకు కామెంట్స్లో మళ్ళీ చెప్తారు నువ్వు చాలా లక్కీ ఆశ అనేసి. నిజంగా అసలు చాలా లక్కీ, కానీ నాకు నేను చెప్పుకుంటూ ఉంటే బాగుండదు అనేసి నేను నార్మల్గా జరిగేది చెప్తూ ఉంటాను. మీరు ఇలా కామెంట్స్ పెడతారు కదా చాలా లక్కీ ఆశ నువ్వు అనేసి, అప్పుడు అది చూసుకొని చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ మా సుదర్శన్ ఏమంటే అసలు ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా లేసి బయలుదేరేద్దాము బెంగళూరుకి అన్నాడు. మా సుదర్శన్ లేదమ్మా నేను కిందకు వచ్చేసరికి అని చెప్పకుండా స్లోగా డోర్ వేసుకునేసి కిందకు వచ్చేసాను. మా సుదర్శన్ ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చేసి ఏం బుజ్జి వెళ్ళి రెడీ అవుపో పిల్లలు రెడీ అవుతున్నారు అనేసి అన్నారు. ఇంక ఇక్కడ ఆంటీ ఏమంటే తినేసి వెళ్దూరులే ఉండండి రా అనేసి అంటా అంటే, లేదు మా టైం అయిపోతుంది పొద్దున్నే వెళ్ళిపోవాలి, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, పండగ అయిపోయింది కదా అందరు ఇప్పుడే బయలుదేరుతారు అది ఇది అనేసి అంటున్నాడు. యాక్చువల్గా అయితే మా సుదర్శన్ ఏమంటే టోర్నమెంట్ ఉందంట, టీటీ టోర్నమెంట్, వీళ్ళు ఆడుకుంటారు కదా అపార్ట్మెంట్లో అక్కడ, సో దానికి వెళ్ళాలన్నమాట ఎట్లాగైనా, అందుకనేసి ఇప్పుడే బయలుదేరుదాం అంటున్నాడు. ఎవరికి చెప్పలేదు ఆ విషయం, నాకు కూడా తెలియదు, తర్వాత నాకు తెలిసింది ఓ దీనికోసం వెళ్ళిపోదాం అంటున్నాడు అనేసి. ఇంకా ఇక్కడ బ్రెయిన్ చేశారు ఆంటీ, డాడీకి చాలా ఇష్టం అనేసి. ఇంకా ఇడ్లీలేమో తెప్పించేశారు. మా కుమార్ అప్పుడప్పుడు ఇడ్లీస్ ఏమైనా ఇంట్లో కావాలంటే విజయనగరం కాలనీలో ఒక హోటల్ ఉంటుంది, అక్కడ నుంచి తెస్తారంట. సో అట్లా ఇడ్లీ తెప్పించేశారు. ఇంకా వాళ్ళు సాంబార్ కూడా ఇచ్చారు. ఇంకా ఆంటీ నాటుకోడి చికెన్, తలకాయ కూర, ఇంకా లివర్ ఫ్రై, వడలు, అన్నం కూడా ఉందన్నమాట, అది అన్నీ ఇంకా ఆంటీ చేస్తాను. సో ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ, అన్నం తినేవాళ్ళు అన్నం తినేస్తారులే అన్నట్టుగా. ఏంటో ఆంటీ ఈ మధ్య అసలు ఉద్దిపప్పు వడలే చేయట్లేదు. ఉద్దిపప్పు వడలు చేస్తారంటే అప్పుడు చాలా బాగుంటుంది నాటుకోడి చికెన్కి ఉద్దిపప్పు వడలకి. ఇది మసాలా వడలకి నాన్ వెజ్ తినడం అంతగా ఏం అనిపించదు, ఉట్టిది కూడా తినేసేయాలి అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే తలకాయ కూర ఒకటే అది వార్చాలి కదా, అంటే ఉడకపెట్టాలి కదా, అది ఉడుకుతూ ఉంది, అదొక్కటే డిలే అనమాట. ఇంకా అందరం కలిసి ఇలా బయట తిందాము అనేసి, అందరం అంటే యాక్చువల్గా మేమే కాదు, అబ్బు హారిక సాగర్ సతీష్ వాళ్ళందరూ కూడా పిలిచారనమాట, వాళ్ళందరూ కూడా వస్తారు. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైం ఎట్లుందంటే అనుకోకుండా అందరం కలిసి తింటాం. మా సుదర్శన్ అందుకే కామ్ డౌన్ అయ్యాడు, లేకపోతే ఏం తినకుండానే బయలుదేరేద్దాం పదా అని ఉంటాడు. ఇంకా అబ్బు హారిక సాగర్కి కూడా తెలియదు ముందు ఇక్కడికి వచ్చి తినాలి అట్లా అనేసి. అప్పుడే కుమార్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పాపం వాళ్ళు గబగబా లేచి, సండే కదా కొంచెం లేట్గా లేద్దాం అలా అనుకుంటారు కదా, గబగబా లేచి రెడీ అవుతున్నారు. సో ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా ఇక్కడ ఏమేమి రెసిపీస్ చేసుకున్నాం ఆ రోజు. పూరి కూడా తెప్పించాడు మళ్ళీ కుమార్, ఇడ్లీ ఒకటే కాకుండా. మీకు పూరి చూపించడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. అనుకోకుండా అసలు ఎన్ని వెరైటీస్ అయిపోయాయో అసలు. యాక్చువల్గా ఆ రోజు కనుమ రోజు మనం ఇక్కడ ఇంట్లో మన ఇంట్లో మనం పండగ చేసుకోలేదు, మిగిలిపోయినవి భోగి రోజు మిగిలిపోయినవి మార్నింగ్ తినేసి ఇంకా కోడూరుకి బయలుదేరేసి వెళ్ళాము. ఇంకా అక్కడ వెరైటీస్ అని చూపించాను కదా. సో ఈ రోజు ఎలా అనిపించింది అంటే ఆ రోజు మనం పండగ చేసుకోలేదు కదా కనుమ, ఈ రోజు చేసుకున్నట్టుంది ఇది అన్నట్టుగా అనిపించింది. ఇంకా లివర్ అదే గిజార్ట్స్ ముండా దాంట్లో కూడా అప్పుడు ఉన్నారు అప్పు, అది కొట్టేశారు అప్పు, ఇప్పుడు అడగాలి ట్రైనింగ్ ఇవ్వాలి దానికంటే మళ్ళీ పెడతా కుమార్.
కొంచెం నువ్వు కూడా తినేసినావు అంటే మాకు ఒకసారి నేను నాటుకోడి అప్పు తీసుకో తీసుకో అరకమ్మ అప్పు నేను 4 ఇడ్లీ తినలేను 1 ఇడ్లీ తీసే అరకమ్మ తీసుకో కదా నీ అన్ని ఫేవరెట్ పీసెస్ ఉన్నాయి ఫేవరెట్ పీసెస్ వాళ్ళు ఎప్పుడు తింటారు పిజ్జు రా నన్ను అందరు తింటున్నారా ఏమడి కుమార్ ఏదో వచ్చాడు వచ్చేసి శిరీష అంటే మీరు అన్నా అంటే మీరు తినేద్దురు పాపం మా ఫిజ్ గారు మళ్ళీ అలిగాడు. ఈ అలగడం మాత్రం మా సుదర్శన్ దగ్గరే వచ్చింది. సీక్రెట్ అనమాట, మీకు ఎవరు చెప్పకండి. నిజంగా చెప్తున్నా మా సుదర్శన్ దగ్గరే వచ్చింది. మా సుదర్శన్ కూడా అలిగాడు. 2 వీక్స్ నుండి మాట్లాడట్లేదు అసలు నాతో. ఎందుకు అలిగాడో కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి వ్లాగ్. అవును వీడియో కూడా తీసావబ్బా, వాడ్చారా ఆంటీ. ఇంత కష్టపడి చేస్తూ ఉంటే పాపం ఆంటీ ఆ ఏజ్లో కొంచెం కూడా మెచ్చుకోడు మా సుదర్శన్ మా కుమార్ ఇద్దరు ఏదో ఒకటి పేర్లు పెడతా ఉంటారు. పాపం అదే బీపీ వస్తూ ఉంది అక్కడ మా ఆంటీకి. ఇంకా నేను చేసేటివి ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. ఇంకా మా అత్తే చేసేటివి కూడా ఇట్లా పెట్టడం అంటే ఇంకా అసలు రాడన్నా సునీల్ రాడా ఉన్నాయి, అదే చెప్పాను నేను. అయ్యో మా సునీల్ ఇంకొక టైప్, అందరితో కలిసి ఉండడు, తినడు. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినడంట అసలే, సండే రోజు కూడా. ఏది మోహన శిరీష. సో ఇలా ఉంటారండి మా ఇంట్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనమాట. అంటే నేను పెద్ద పర్ఫెక్ట్ అనట్లేదు, నేను ఇంకొక టైప్. సో అందరూ ఒక్కొక్క టైప్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కాబట్టి అందరూ ఇలా కలిసి ఉండగలుగుతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకే టైప్ అనుకోండి కంపల్సరీ గొడవలు అవుతాయి. 2 ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటారు. అదొక కపుల్కే రిలేట్ అవుతుంది అనుకుంటారు కదా, అలా కాదు, ఒక పెద్ద ఫ్యామిలీకి కూడా రిలేట్ అవుతుంది. ఇక్కడ మా యాపీ ఒక టైప్, అందరు తింటా ఉంటే యాపీ మాత్రం గబగబా తినేసి నాన్ వెజ్ తినదుగా, దాంట్లో అన్ని ప్లేట్లు అన్నీ ఉండేటివి అని టాక్ చేస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు ఐస్ క్రీమ్స్ టైం అనమాట. నిన్న దారిలో సులూరుపేట నుండి తిరుపతికి వచ్చే దారిలో ఏమో ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశాడంట మా సుదర్శన్. కాదు సులూరుపేటకి వెళ్ళక ముందు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేస్తున్నాడు. బై మిస్టేక్ అది ఎక్కడ బ్లింకిట్లో ఆర్డర్ చేశాడు, మన బెంగళూరు హౌస్ అడ్రస్కి పెట్టేస్తున్నాడు. సో నేను అప్పటికప్పుడు మరి అరుంధతికి ఫోన్ చేసి వాళ్ళని తీసి పెట్టుకోమని చెప్పాను. ఇంకా అక్కడికి పెట్టేశాడు కదా అన్నట్టుగా మళ్ళీ ఇక్కడికి ఆర్డర్ చేశాడు. ఇంతలో మనం ఇక్కడ సులూరుపేటకి అనేసి బయలుదేరిపోయాం. సో అవి వచ్చున్నాయి, ఆంటీ ఏమో తీసి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు. సో ఇప్పుడు అది గుర్తుకొచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అందరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు. వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్ తింటా ఉంటే ఇంకా మేమేమంటే టీ తాగుతున్నాము. ఇంక ఇక్కడ మీకు ఓజస్ని చూపిస్తాను, ఎంత హ్యాపీగా ఆడుకుంటా ఉందో. మెయిన్గా దానికి ఫీడింగ్ అయిపోయిందనమాట, అందుకే అది అరవట్లేదు, మూలగట్లేదు, హ్యాపీగా ఆడుకుంటా ఉంది. చిన్న పిల్లలు ఎలాగో డాగ్స్ కూడా అంతే అనమాట. నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ వీటితో చిన్నప్పటి నుండి ఉన్నాయి కాబట్టి అక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. అట్లా చిన్న పిల్లలకి ఫుల్గా కడుపు నిండా పెట్టేసి మనం తిన్నామంటే వాళ్ళు అసలు మన జోలికే రారు, మన ప్లేట్లో అది కావాలి అని అడగారు, ఆ పెట్టమనేసి అడగారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనేసి అనిపిస్తూ ఉంటుంది. మనం తింటా ఉన్నప్పుడు అది నలుగురితో కలిసి తింటున్నప్పుడు వచ్చి ప్లేట్లో ఉండే తీసుకెళ్ళిపోవడము, పెట్టు అని చెప్పేసి అడగడం నాకు అది ఎందుకో నచ్చదు అనమాట, పిల్లలు అలా చేయడము. సో నేను ఎప్పుడు వాళ్ళకి పెట్టేసి మళ్ళీ తింటూ ఉంటాను చిన్నప్పటి వాళ్ళు పుట్టినప్పటి నుండి. సో ఇక్కడ ఈ ఓజస్ కూడా అంతే, ఒకవేళ దానికి పెట్టకుండా మేము తింటా ఉంటే అది అసలు అరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ దానికి పెట్టేసి మేము అందరం కలిసి తింటున్నాం కాబట్టి హ్యాపీగా ఆడుకుంటా ఉంది. సో అంతే అనమాట. ఇంకా అందరితో బాయ్ చెప్పేసి అందరికీ బయలుదేరిపోతున్నాము బెంగళూరుకి. దిగు సాగర్ మన కురిరా వాడికి బాయ్. మన బండి కూడా టైర్ డీటెయిలింగ్ సపరేట్ రిపేర్. బాయ్ ఆంటీ. సరేమ్మా పోయిస్తామా, పోయిస్తామా శిరీష, భార్గమ్మా బాయ్, పోయిస్తా మౌనా బాయ్, రుబోడా బాయ్, సాగర్ అబ్బు బాయ్, పోయిస్తారా కుమారా.
పిచ్చు బాయ్నా ఏ సాగర్ కొనిరా వాడికి మోన పోయిస్తా మోన ఓజస్ అంట. సరే అమ్మా పోయిస్తామ్మా. కుమార్ ఎలా వస్తాం కుమార్. సాగర్ కుయ్యా బాయ్. బాయ్ అబ్బు హారిక. సాగర్ బాయ్. బాయ్ పిచ్చు బాయ్. బాయ్ ఆంటీ. మోహన హారికమ్మా. చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మేము ఇట్లా 5 days ఉండేసి వెళ్తున్నాము పండక్కి అనేసి వచ్చి. ఇంకా ఎక్కడ ఒక్కరోజు కూడా వేస్ట్ కాలేదు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాము. ఇంట్లోనే ఉండి ఖాళీగా బోర్గా అలా ఏం లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా హారిక గురించి అడిగారు కదా, స్విమ్స్ హాస్పిటల్ తిరుపతి, సో అక్కడ వర్క్ చేస్తూ ఉంది. సో వెళ్ళండి, మా హారిక హ్యాపీగా ఫ్రీగా చూసి పంపించేస్తూ ఉంటుంది మీకు. ఇంకా ఏ డిపార్ట్మెంట్ అంటే నాకు కరెక్ట్గా తెలీదు. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇంకా తనేమంటే అక్కడ ఎక్స్పీరియన్స్ కోసం చేస్తూ ఉందన్నమాట. తర్వాత పీజీ చేయాలి. సో ఇంకా చాలా ఉంది. ఇంకా ఇక్కడ వక్కుల మాత అమ్మవారి టెంపుల్, దండం పెట్టుకోండి. ఇంకా మా అబ్బోడు బెంగళూరులో బిజీ అయిపోయాడు, జాబ్ వచ్చేసింది, అందుకే ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదు, మీతో ఎప్పుడు షేర్ అంటే చూపించట్లేదు అబ్బోడిని కూడా. లైఫ్లో ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండేదానికంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. సో మనం అనుకున్నది జరిగేలాగా చూసుకోవాలి. దాని తర్వాత ఏమంటే ఎలాంటి జాబ్ వచ్చినా ఫస్ట్ దాంట్లో వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి, బిజీగా ఉండేలాగా చూసుకోవాలి మనము. అప్పుడే మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఈ 5 daysలో మిస్ అయింది ఏంటి అంటే, మా లక్ష్మి వాళ్ళని మిస్ అయ్యాం. యాక్చువల్గా 5 daysలో నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వాళ్ళని చూసేసి రావాలి అనుకున్నాను, కానీ అది మాత్రం కుదరలేదు. ఇంతకు మా సుదర్శన్ ఎందుకు అలిగాడో చెప్పడం మర్చిపోయాను. నా మీదే కాదు, మా టెడ్డీ హ్యాపీ నా మీద, ముగ్గురు మీద అలిగాడు. కానీ పిల్లలు కదా, వాళ్ళిద్దరితో మాత్రం కాంప్రమైజ్ అయిపోయి కొంచెం అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. నేను మాత్రం పలకట్లేదు అసలు. ఏమంటే ఇలా వచ్చే దారిలో ఏమంటే ముగ్గురం భలే తిట్టాం మా సుదర్శన్ని. ఏమంటే అక్కడ అంతా మంది అడుక్కున్నారు తెలుసా, ఉండేసి ఈవినింగ్గా వెళ్ళండి అనేసి. టోర్నమెంట్ ఉంది, నేను ఆడాలి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఆగని కూడా ఆగలేదు. అదొకటి మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా టెడ్డీ వాళ్ళైతే ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా బాబా నీకు, ఏంది బాబా నువ్వు ఇట్లా అయిపోయావు అది ఇది అనేసి అనడమే అయిపోయింది. ఇంకా నేను కూడా తిట్టుకుంటానని, నేను తిట్టంటే మా మెయిన్గా ఆంటీ అంత కష్టపడి వంటలు చేస్తుంటే ఏదో ఒకటి పేరు పెడతావు, అది ఊరికి బయలుదేరేసి వచ్చేటప్పుడు హర్ట్ చేయడం అవసరమా బాబా నువ్వు అసలు అనేసి. సో అలా పాపం మా సుదర్శన్ చాలా హర్ట్ చేసాము నిజంగా చెప్పాలంటే. మేము కూడా ఒక 2-3 days తర్వాత రియలైజ్ అయ్యాం, నేను టెడ్డీ హ్యాపీ, అవునరా బబ్బాని మనం అట్లా అనకుండా ఉండాలిరా, పాపం బబ్బా కూడా మనం కూడా కొంచెం రాంగ్గా మాట్లాడాం బబ్బాతో అనేసి అనుకున్నా. తర్వాత నేను సారీ చెప్పాను మా సుదర్శన్కి, లేదే అస్సలు ఒప్పుకోవట్లేదు, అదేదో మేమే తప్పు చేసామన్నట్టుగా అక్కడ మా సుదర్శన్ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు కోడూరులో 1 night ఉండేసి రేపు పొద్దున్నే బయలుదేరదామంటే కూడా ఒప్పుకోలేదు. సో అవన్నీ మాకు మైండ్లో ఉన్నాయి. ఆ కోపం అంతా ఒక్కసారిగా చూపించేసాం మా సుదర్శన్ మీద కారులో ఇట్లా వచ్చేటప్పుడు. ఇంకా ఇంటికి రాగానే అన్నం పెట్టేశాను. ఆంటీ ఏమంటే ఇంకో బ్రెయిన్ ఆ రోజు ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రెయిన్ తినలేదనమాట టెడ్డీ హ్యాపీ వాళ్ళు. సో ఇంకా అట్లే బాక్స్లో పెట్టించారు. ఇంకా లివర్ కూడా ఉంటే లివర్ కూడా బాక్స్లో పెట్టించారు. ఇంకా ఇది తలకాయ కూడా వార్చి పెట్టున్నారు కదా, అట్లే నాకు ఆంటీ పంపించేశారు, అక్కడికి వెళ్ళి వండుకో అమ్మా అనేసి. ఇవన్నీ మా సుదర్శన్ తెలియకుండా పెట్టినమాట. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పెట్టేసి టొమాటో రసం చేసేద్దాము అనేసి అని చేశాను. ఇంకా వీళ్ళిద్దరికి హోంవర్క్స్ అంటూ ఇంకా టెడ్డీ కూడా చదువుకోవడం, సో అవంతా స్టార్ట్ చేశారు ఇద్దరు. ఇంకా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈసారి టెడ్డీ మాత్రం అక్కడ తిరుపతిలో కూడా చదువుకుంటా ఉండేది. నేను అదంతా క్యాప్చర్ చేయలేదు, కింద ఉండిపోయాను. అప్పుడు నార్మల్గా తిరుపతికి వెళ్తే నాకు చదవబుద్ధి కాదు, అక్కడ ఎంత ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనేసి అంటూ ఉంటుంది. అలాంటిది ఈసారి చదువుకుంది అక్కడ, టైం వేస్ట్ చేయకుండా. టైం కొంచెం దొరికినా. ఇంక ఈ వడలు ఏమంటే ఆంటీ చేసిన మసాలా వడలు అక్కడ కొన్ని పెట్టిమని చెప్పాను మోహనాకి, సో కొన్ని పెట్టించింది. దీంతో ఏమంటే మసాలా వడల కూర చేయాలి అనేసి, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఈ వ్లాగ్లోనే మీతో షేర్ చేస్తాను. సో నైట్కి చేసుకుందాంలే అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. ఇంకా బ్రెయిన్, దాని తర్వాత లివర్ కాదు గిజార్డ్స్ కర్రీ లాగా చేశారు కదా అంటే లివర్ గిజార్డ్స్ 2 కలిపి చేసింది. సో అదంతా వేడి చేసి పెట్టేశాను. ఇంకా ఆ రోజు లంచ్కి ఇంకా ఇదే అనమాట. అంటే ఇంటి దగ్గర నుండి వచ్చిన రోజే, ఇంకా బయట ఎక్కడ తినలేదు, ఇంటికి వచ్చి చేసుకున్నాము. ఇంకా నేను కోడూరు నుండి తెచ్చుకున్న మైసూర్ పాక్ ఇంకా చకోడీలు అక్కడ తినడానికి టైమే దొరకలేదు అసలు. ఇంకా అదే నిన్న లేం కదా అసలు ఇంటి దగ్గర, సో ఇంకా అట్లే అంటే అది తెచ్చేసుకున్నాను. ఎంత బాగుంటాయంటే ఫ్రెష్గా ఉంటాయి అసలు. నాకు ఆ టేస్టే ఎంత ఇష్టం. ఆ 2 కాంబినేషన్గా తింటాను అనమాట, అప్పుడే నాకు నచ్చుతుంది. ఇది పచ్చడి ఏమంటే ఊరికి వెళ్ళక ముందు మా మమ్మీ పంపించిన ఊరగాయలు ఒక చెప్పిందనమాట, తిరగబాత చేసుకుంటే భలే ఉంటుందని. అసలు 2 ఊరగాయలు వేసి తిరగబాత చేసి పెట్టుకున్నాను, దాంతో నంచుకొని తిన్నాను అనమాట. ఇంకా నైట్కి చేశానని చెప్పాను వడల కూర. సో ఇదే వడల కూర అంటారు. నేను మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు చేయలేదు, ఆంటీ చేయడమే చూశాను. చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు, ఎంత బాగుంటుంది అంత బాగుంది. ఇంత ముందు కూడా మీతో షేర్ చేస్తున్నాను అనుకుంటాను ఈ కర్రీ, మళ్ళీ చేస్తున్నాను అయినా. ఇంకా ఇక్కడ వేసుకున్న నైట్ డ్రెస్ ఏమంటే మా టెడ్డీది. యాక్చువల్గా అది నేను టెడ్డీకి బాగుంటుంది
కార్డ్ సెట్ లాగా ఉంటుంది, బయటికి వేసుకు వెళ్ళచ్చు, ఇంట్లో కూడా వేసుకొని ఉండొచ్చు అంటే అని కొనిచ్చాను. వాడికి అది వేసుకోవట్లేదు ఈ మధ్య. వాటి ఫిట్టింగ్ ఏమో వాడికి నచ్చట్లేదంట. ఏమంటే అది కొంచెము ఏమంటారు, ఫ్రీగా ఉండవన్నమాట. కొంచెం బాగానే ఉన్నాయి, నేను వేసుకున్నా. 899 పెట్టి అలా 3 పేర్స్ కొనిచ్చాను వాడికి. 3 వేసుకుంటే అట్లే పూజ చేస్తూ ఉంటుంది. ఇంకా అవి వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా నేను వేసుకుంటూ ఉన్నాను. ఇంకా మీరు ఎప్పుడైనా వడలు కూర చేసుకున్నారా? చిన్న చిన్నగా వేసుకున్నారంటే వడలు ఇంకా చాలా బాగుంటుంది. అంటే చాలా వేసుకోవచ్చు, బాగుంటాయి. కొంచెం ఆంటీ చేసినవి వడలు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అందుకనేసి నేను కరెక్ట్గా 8 వడలు వేశాను దీంట్లో. అది కూడా ఏమంటే మా సుదర్శన్ తింటారో తెలియదు, రెడ్డి హ్యాపీ తింటారో తెలియదు. అంటే వాళ్ళు కొంచెం కొంచెం ఏమో తింటారు వాళ్ళు. నేనైతే 2 వడలు కంప్లీట్గా తినేస్తాను. చాలా బాగుంటుంది. ఆ కర్రీ ఉంటుంది కదా, దీని గ్రేవీ అంతా ఆ వడలో ఇలా పీల్చుకునేస్తుంది. ఇంకా అన్నంలో మిక్స్ చేసుకొని ఆ వడ కట్ చేసుకొని ఎలా తింటారో చూపిస్తాను నేను దీంట్లో. యాక్చువల్గా వీడియో మీకు చూపించడానికి తీయలేదు. నేను ఈ కర్రీ ఏదైనా వెరైటీగా ఇలా ఏదైనా చేశానంటే, పక్కన అరుంధతి ఉంది కదా, వాళ్ళు ఏమంటే బెంగాలీస్ అనమాట. సో మనం చేసే కర్రీస్ చాలా ఇష్టం వస్తూ ఉంటాయి. సో ఇలా ఏదైనా వెరైటీగా చేస్తున్నాను, వాళ్ళు అది ట్రై చేసి ఉండరు అనేటివి ఏమంటే చేసినప్పుడు అంతా ఇస్తూ ఉంటాను. అట్లా తనకు ఒక 2 వడలు ఇద్దాము అన్నట్టుగా వేసాను అనమాట. కర్రీలో 8 వడలు వేసాను. ఇంకా ఫిష్ కర్రీ ఎలాగో సేమ్ అలాగే చేసుకోవచ్చు. దీంట్లో చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి యాక్చువల్గా, అయితే చాలా బాగుంటుంది. కానీ మా సుదర్శన్ వద్దంటాడు కదా అన్నట్టుగా నేను ఓన్లీ టొమాటోస్ వేసి మరీ చేస్తున్నాను. ఇంకా సేమ్ చేపల కూర నెక్స్ట్ డేకి ఎంత బాగుంటుందో, సేమ్ ఇది కూడా ఈరోజు చేసుకున్న దానికంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకొని తింటే బాబా ఎందుకు లేదు, ఇంకా భలే ఉంటుంది. ఇంకా నేనైతే ఈ కూర కొంచెం స్పైసీగా చేసుకుంటాను. ఇంకా వడలో మసాలా అంతా ఉంటుంది కాబట్టి సపరేట్గా మనం గరం మసాలా అంటూ అట్లాంటివి ఏం వేసుకొని అవసరం లేదనమాట, నార్మల్గానే వేసేసుకోవచ్చు. ఇదిగో వడలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి, కొంచెం చిన్నవి మనకి షాప్లో అమ్ముతారు కదా బయట హోటల్స్లో, చిన్న చిన్న హోటల్స్లో అట్లా. ఆ వడలు అంత సైజ్ వడలు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీకి. ఇంకా ఈ వడల కూరలో వడని మీరు పెరుగన్నంతో కూడా నంచుకొని తినండి, ఎమ్మీగా ఉంటుంది. ఇవన్నీ ఏమంటే నాకు బాగా గుర్తుకొస్తున్నాయి అనమాట. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అంకుల్ కూడా ఉన్నప్పుడు మా అత్తయ్య చేస్తూ ఉంటే అప్పుడు అలా తినేవాళ్ళం మేము. ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మసాలా వడలు ఇట్లా ఏమైనా చేసుకున్నప్పుడు కొన్ని మిగలు పెట్టుకొని ఇలా కర్రీ చేసేసుకోండి, ఎంత బాగుంటుంది. లాస్ట్లో ఇంకా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఇంకా రసం అన్నంతో కూడా చాలా బాగుంటుంది. ఎలాగో మధ్యాహ్నం రసం చేశాం కదా, టొమాటో రసం, ఇంకా ఈ కర్రీ, మళ్ళీ నైట్కి కూడా అన్నం. నార్మల్గా అయితే నైట్స్ అన్నం చేసుకోము, ఏదో ఒక టిఫిన్ లాగా ఏదైనా చేసేస్తూ ఉంటాను. అలాంటిది ఇంకా ఆ రోజు వడల కూర కోసము మళ్ళీ అన్నం చేశాను. ఇంకా రసం ఉంది కదా అన్నట్టుగా రసం వేరు చేసుకున్నాము. సో వడల కూర అయితే రెడీ అయిపోయింది, ఎంత బాగుందో కదా అసలు. ఇంకా ఇలా వేడిగా ఉన్నప్పుడే బాక్స్లో వేసేసుకున్నాను అనమాట, అరుంధతికి ఇద్దాము అన్నట్టుగా ఈ కర్రీ. ఇంకా తను కూడా ఇస్తూ ఉంటుంది వాళ్ళ వెరైటీస్, కానీ మనం కొన్ని తినగలుగుతాం, కొన్ని తినలేము. కొన్ని ఏమంటే వాళ్ళు రెస్టారెంట్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో అలా రెస్టారెంట్ స్టైల్లో కొన్ని చేస్తూ ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటుంది ఇంట్లో. సో అలాంటివన్నీ టెడ్డీ హ్యాపీ కోసం ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది ట్రై చేశాను, టెడ్డీ వాళ్ళకి తినిపించు అది ఇది అని చెప్పేసి. ఇంకా కర్రీ ఇచ్చేసాను, దాన్ని ఎలా తినాలో తెలియదు కదా, అందుకని తన కోసం ఈ వీడియో తీసి తనకి వాట్సాప్ చేశాను, ఇలా తినాలి ఈ కర్రీని అనేసి. భలే క్యూట్ ఉంది కదా, అది పెద్దది బొబ్బలాగే ఉంది. అది నువ్వు ఇట్లా తిరగ మంచి ఉండు, ఒక్క నిమిషం ఉండు, చూద్దాం. భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. హాయ్ క్యూటీస్. ఇంకోటి వచ్చింది హ్యాపీ, అది టెడ్డీ అక్క, అది టెడ్డీ అక్క. నువ్వు మధ్యలో ఉన్నావు చూడు. నేను ఎక్కడికి వెళ్ళాను, మన ఇద్దరం ఒకటేనా? అదే టెడ్డీ అక్క నెక్, అయ్యో వెళ్ళిపోయింది. టెడ్డీ అక్క ఒకటే అయిపోయింది. సో సార్ డీకా టెడ్డా వెళ్ళిపోయిందిరా అది కూడా. ఇంకా ఊరు నుండి వచ్చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత అనుకుంటాను, ఇది మేము చిరంజీవి గారి మూవీకి వెళ్తున్నాము. ఎంత అనుకున్నానో ఫ్యామిలీతో అందరితో ఒక తిరుపతిలో వెళ్ళాలని, అస్సలు కుదరలేదు. అందుకని లాస్ట్కి ఏమంటే మళ్ళీ బెంగళూరులోనే వెళ్ళాల్సి వస్తూ ఉంది. చిరంజీవి గారి మూవీ అంటున్నాను ఎందుకంటే మన వరప్రసాద్ గారు, అదేంటో నాకే అనిపించింది, ఏంటి మూవీ నేమ్ చెప్పకుండా చిరంజీవి గారి మూవీ అనేసే అంటున్నాను ఏంటి నేను అనుకున్నాను సడన్గా ఎందుకో. సో మళ్ళీ ఫైనల్లీ నేమ్ చెప్పాను. ఇంకా పార్క్ స్క్వేర్ మాల్, ఇది చాలా దగ్గర అనమాట ఇంటికి. సో దీనికి ఇంకా బుక్ చేశారు మా సుదర్శన్. ఇంకా సో మేము 4 మెంబర్స్ వెళ్తున్నాము. ఇలా 4 మెంబర్స్ ఫ్యామిలీ అంతా వెళ్ళే మూవీస్ అయితే ఎంత బాగుంటుంది. కొన్ని మూవీస్ చూడాలి అనిపిస్తుంది, దానికి పిల్లలు
రాకూడదు అంటారు. అప్పుడే డిసప్పాయింట్ అయిపోతాం కొద్దిగా. ఏమంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళబుద్ధి కాదు, వాళ్ళని వదిలేసి వచ్చినా కానీ మనసంతా వాళ్ళ మీదే ఉంటుంది, అరే ఏం చేస్తున్నారో ఏంటో అన్నట్టుగా. ఇంకా మూవీకి వెళ్ళగానే ఏమంటే పాప్కార్న్ తీసేసుకుంటా ఉంటాము, తింటూ చూడొచ్చు అనేసి. ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా ఫస్ట్ నాకు హ్యాపీని కూర్చోపెట్టేసి మా సుదర్శన్ రెడ్డి ఇద్దరు వెళ్ళారు పాప్కార్న్ తేడానికి. మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఈ మధ్య మా హ్యాపీకి ఏమంటే నాతోనే ఎక్కువ ఉండాలి, నాతో ఎక్కువ తిరగాలి, నా దగ్గరే పడుకోవాలి, సో ఇట్లాంటివి అంటే నార్మల్గా ఉంటాయి కానీ కొంచెం ఎక్కువగా పాపం అనిపిస్తూ ఉంది. అమ్మ నువ్వు నేను ఇద్దరమే అమ్మ అనేసి అంటా ఉంది ఇక్కడ. ఇంకా మేము ఇద్దరం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, మాల్కి వెళ్ళాలన్నా వాడికి ఇష్టం అంట. అమ్మ నువ్వు నేను ఇద్దరమే ఎక్కడికైనా వెళ్దాము అలా అడుగుతూ ఉంటుంది, ఎందుకో మరి తెలియలేదు. ఇంక ఇక్కడ డార్క్గా ఉంది కదా, వాడు కనిపించట్లేదంట, ముందుకు వచ్చి చూస్తూ ఉంది. ఇంకా ఇద్దరం మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఏమంటే యాపోర్ట్ ఫేస్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని చూసి నవ్వు వచ్చేసి నవ్వుతున్నాను. ఒక్క సెకండ్ గమ్ముగుండద్దు. అబ్బాబ్బా ఎందుకు వచ్చేసారండి ఇద్దరు. Know it all ತರದ ಇನ್ವೆಸ್ಟರ್ಸ್ಗೆ Angel One for everyone 3 ಕೋಟಿ ಭಾರತೀಯರಂತೆ ఇంకా మూవీ గురించి మాత్రం అబ్బబ్బబ్బా అసలు ఎందుకులేండి ఇంత లేట్గా చూసాం ఏంటి అనేది చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ చూసేస్తుంటాం కానీ అలాంటిది మూవీ చాలా లేట్గా చూడాల్సి వచ్చింది. మా సుదర్శన్ భలే ఎంజాయ్ చేశాడు, నవ్వుతూనే ఉన్నాడు అసలు. చిరంజీవి గారు చాలా హ్యాండ్సమ్గా చాలా బాగున్నారు. ఇంకా మూవీ నయనతార గారు ఇంకా బాగున్నారు. మూవీ అంతా చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ గారి ట్విస్ట్ అయితే ఇంకా బాగుంది అసలు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఫర్ ద నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.